వెల్కమ్ టు ఎస్6 న్యూస్. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ అన్నారు. శాసనమండలి ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్కా కొమరయ్య, చిన్నమైల అంజిరెడ్డి గెలిపే అందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, నిరుద్యోగులు, పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శంకర్ విమర్శించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే ఇక్కడున్నటువంటి అసమర్థ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని మాట్లాడడం మూర్ఖత్వం అన్నారు. వరంగల్లో ఎయిర్పోర్ట్, నేషనల్ హైవేస్, రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ పునరుద్ధరణ, కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్, ఇలా అనేక వేల కోట్ల ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతానికి ఇచ్చి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుందంటున్న సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ తో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. ఈ నెల 27న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పట్ల సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో బీజేపీ బలపడడానికి ఈ గెలుపు నిదర్శనమని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతుందని చెప్పి అనుకుంటున్నారా? తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు శుభ పరిణామం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ఇద్దరు, మల్కా కొమరయ్య గారు కానీ, అంజిరెడ్డి గారు కానీ ఇద్దరు గెలవడం అనేది భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఈ ఉత్తర తెలంగాణ మొత్తం ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ కంచుకోట. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టి విఘ్నులైన ఓటర్లు, గ్రాడ్యుయేట్ ఓటర్లు, అంటే చదువుకున్నవారు, ఉపాధ్యాయులు, తెలిసిన వాళ్ళు, ఈ సమాజానికి, దేశానికి భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు విఘ్నతతోటి ఆలోచించి నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసంతో, ప్రేమతోటి నరేంద్ర మోడీ గారు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ మేము ఇద్దరు అభ్యర్థులు, అంజిరెడ్డి గారు కానీ, మల్కా కొమరయ్య గారి గెలుపును పట్ల సంతోషం, హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట పాత బస్టాండ్లో పటాకాలు కాల్చి, స్వీట్లు, బ్యాండ్ మేళాలతోటి ఊరేగింపు తీసి సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మీరు సిద్దిపేట జిల్లాకు నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మీ ప్రణాళిక ఉండబోతుంది. జిల్లా మొత్తం భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం మీరు ఎలా ముందుకెళ్తారు? తప్పకుండా నాకు ఈ వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను కూడా దాదాపు 20-25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు సిద్దిపేట పరిస్థితులు ఏంది, ఏం కథ అనేది దాదాపు తెలుసు. ఇక్కడ తప్పకుండా రాబో రోజులలో అందరినీ కలుపుకొని, మా పార్టీలో ఉన్న సీనియర్లను కానీ, మిగతా పార్టీ వాళ్ళను మా పార్టీలో కూడా చేర్చుకొని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది చూస్తున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలవుతలేదు. 6 గ్యారంటీలు అన్నారు, ఏ హామీ కూడా పూర్తిగా అమలయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత ప్రజల్లో స్టార్ట్ అయింది. ఇక టీఆర్ఎస్ పార్టీ అయితే మీకు తెలుసు, ఇవాళ అభ్యర్థులను పెట్టలేని పరిస్థితికి టీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. అంటే ప్రజలు ఆలోచించరు, టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎంత అవినీతి చేశారు, ఎంత నియంతల్లాగా వ్యవహరించారు, ఎట్లా ప్రజల పట్ల వీళ్ళకు విశ్వాసం లేకుండా వాళ్ళ ధనార్జనే ధ్యేయంగా వాళ్ళ సొంత ఆస్తులు కూడా పెట్టుకున్నారు తప్ప ప్రజల కోసం వీళ్ళు చేసింది ఏం లేదు. అది ప్రజలకు అర్థమైంది, మేధావులకు అర్థమైంది, గ్రాడ్యుయేట్లకు అర్థమైంది. కాబట్టి ఇవాళ మాకు ఈ తీర్పు వచ్చింది. సార్, ముఖ్యంగా మీరు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులే ఇక్కడ రాష్ట్రంలో బలోపేతమై రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని. ఇక్కడ ప్రధానంగా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ ప్రాంతం నుండి 8 మంది ఎంపీలను, 8 మంది ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రజలు కట్టబెడితే వాళ్ళు ఇచ్చింది ఏందయ్యా, కేంద్రం తెలంగాణకి ఇచ్చింది ఏంది అంటే ఈ 2 మంత్రి పదవులు తప్ప ఇచ్చింది ఏమీ లేదు అని చెప్పి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమి ఇవ్వలేదు అనేది ఒక దుష్ప్రచారం. ఇప్పుడు 6,300 కోట్లు పెట్టి మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించి ఈ రైతులకు యూరియా కొరత లేకుండా తీర్చింది భారతీయ జనతా పార్టీ. అలాగే నేషనల్ హైవేస్ చూసుకోండి, మెదక్ టు ఎల్కతుర్తి వరకు ఒక 1,400 కోట్లతోటి ఒక నేషనల్ హైవేను మన జిల్లా గుండానే వెళ్తుంది. ఇప్పుడు సిద్దిపేట, చేర్యాల, జనగామ గుండా కూడా మనకు 700-800 కోట్లతోటి ఒక నేషనల్ హైవే చేశారు. అది పూర్తి కావచ్చింది, పూర్తి అయింది. ఇంకో నేషనల్ హైవేని కూడా మనకు దుద్దెడ నుంచి సిరిసిల్లకు వెళ్ళేందుకు ఒక బైపాస్తో కూడా అది కూడా ప్రణాళిక స్టార్ట్ అయింది. అది డిపిఆర్ సిద్ధమవుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. మొన్ననే చూసారు మీరు చర్లపల్లి రైల్వే టెర్మినల్, చర్లపల్లి రైల్వే స్టేషన్ను ఎంత సుందరంగా నీకు
విమానాశ్రయంకు ధీటుగా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ధీటుగా 500 కోట్లతో దాన్ని అభివృద్ధి చేశారు. నిన్నగాక మొన్ననే మీరు చూసారు, ఎనుమాముల వరంగల్లో ఎయిర్పోర్ట్ ఇచ్చారు. తెలంగాణలో ఉన్నది ఒకటే ఒక ఎయిర్పోర్ట్, ఏది హైదరాబాద్. అట్లాంటిది తెలంగాణ హైదరాబాదు రాజధాని కాదని ఒక జిల్లా కేంద్రమైన మన తెలంగాణలో రెండో పట్టణం పెద్ద పట్టణమైన వరంగల్కు మనకు ఒక విమానాశ్రయాన్ని నరేంద్ర మోడీ గారు మొన్ననే అనుమతి ఇచ్చారు. అది ఇట్లాంటి కేంద్రం ఏం చేస్తుందండి, ఒక పెద్ద రైల్వేసు, రక్షణ, నీకు పౌరయానం, ప్రజల భద్రత ఇదంతా చేస్తుంది. నీకు మోరీలో సిమెంట్ రోడ్లు ఇట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. చిన్న ప్రజల సౌకర్యాలు, కరెంటు, వీధి దీపాలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. పెద్ద ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఈ రాష్ట్రంలో చూసుకోండి మీరు. ఈ 10 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు వచ్చినాయి అనేది 1,00,000 కోట్లు దాటిపోయింది. ఇవాళ నీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తూ ఉన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ను ఆధునీకరణ చేస్తూ ఉన్నారు. ఈ 10 ఏళ్లలో ఎన్ని నేషనల్ హైవేలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. ఇప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ కూడా ఒక నేషనల్ హైవే పని జరుగుతూ ఉన్నది. ఇట్లా తీసుకుంటే చాలా పనులు జరిగినాయి. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఇలా మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టారు. రైల్వే స్టేషన్ ఓపెనింగ్ అయ్యే రోజు నరేంద్ర మోడీ ఫోటో ఉంటే, ఫోటో దన్నిన వ్యక్తి ఇలా ఏడున్నాడో మన అహంకారానికి నిదర్శనం. ఫోటో దన్నిన వ్యక్తి ఇలా అధపాతాళానికి పడిపోయాడు. తప్పకుండా అన్ని మండలాలు కానీ గ్రామాల్లో మేము పర్యటనలు చేస్తాం. తప్పకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తప్పకుండా రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా సిద్దిపేటలో కానీ, సిద్దిపేట మున్సిపాలిటీలో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎగరవేస్తాం. తప్పకుండా మా ప్రణాళిక మాకుంటుంది. మా పార్టీ ఆదేశానుసారం పనిచేస్తాం. తూచా తప్పకుండా మా పార్టీ లైన్లోనే పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తాం. ఇది మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం తన శక్తివంతం లేకుండా అందరినీ కలుపుకొని, సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని సిద్దిపేట జిల్లాలో కాషాయ జెండా ఎగరేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామంటున్నా. అదేవిధంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో, అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కేంద్ర ప్రభుత్వం బాజాప్తా తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచేందుకు సిద్ధంగా ఉన్నది. అది ప్రజలకు కూడా అర్థమైంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే వారు పట్టభద్రులు కావచ్చు, ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళు విఘ్నులు. వారు భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి ఈ 2 ఎమ్మెల్సీలను బీజేపీ కట్టబెట్టిన ఇదే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఇది నిదర్శనం అని చెప్పి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.